కథ పేరు టింకు కుందేలు అండ్ మాయమై మామిడి చెట్టు. అందమైన అడవిలో టింకు అనే చిన్న కుందేలు తన జంతుమిత్రులతో సంతోషంగా జీవిస్తూ ఉండేది. టింకుకు కొత్తగా విషయాలు తెలుసుకోవడం, ఎక్కడికైనా జంపు చేయడం అంటే చాలా ఇష్టం. ఒకరోజున టింకు అడవిలో విహరిస్తూ ఉండగా ఒక వెలుగుతున్న మామిడి పండు కనిపిస్తుంది. టింకు ఆ పండును తాకగానే అక్కడే ఒక మాయమైన మామిడి చెట్టు పెరుగుతుంది. ఆ చెట్టు మాట్లాడుతుంది, నా పండ్లను మిత్రులతో పంచుకుంటే నేను ఇంకా పెద్దగా, బలంగా మారుతాను. టింకు చాలా సంతోషంతో తన మిత్రులు చిక్కి గిల్లి, బొబో బొద్దింక్, మోమో కోతి వారందరిని పిలుస్తుంది. అందరూ కలిసి మామిడి పండ్లు తింటారు, ఆనందపడతారు. వారికి పంచిన ప్రతిసారీ చెట్టు ఇంకా పెద్దగా పెరుగుతుంది. అందమైన పసుపు మామిడి పండ్లతో నిండిపోతుంది. జంతువులు పాటలు పాడుతూ, స్నేహాన్ని ఆనందిస్తూ సంబరాలు చేసుకుంటారు. టింకుకు తెలుస్తుంది, పంచుకోవడం వల్లే నిజమైన ఆనందం వస్తుంది. స్నేహమే నిజమైన మాయ. Please subscribe, like and share for more videos. ధైర్యవంతుడు బెలూన్ బన్నీ కథ. ఒక చిన్న పల్లెటూరిలో ఒక బొమ్మల దుకాణం ఉండేది. ఆ దుకాణంలో ఒక్కటి మాత్రమే స్పెషల్ బెలూన్ ఉండేది. బలెంత ఎరుపు రంగులో మెరిసిపోతూ ఉన్న బన్నీ బెలూన్. బాక్స్లో ఉన్న ఇతర బెలూన్లు అన్నీ భయంతో ఉండేవి. కాని బన్నీ మాత్రం ఎప్పుడూ ఆకాశంలో ఎగిరి తిరగాలనేది కల. ఒకరోజు చిన్నారి అమ్మాయి లిలీ ఆ బెలూన్ షాప్కు వచ్చింది. ఆమె చెప్పింది, నాకు ఈ ఎరుపు బెలూన్ కావాలి. షాప్ యజమాని బన్నీని తీసి లిలీ చేతికి కట్టాగు. అమ్మాయి పార్క్లోకి వెళ్తుంటే ఒక్కసారిగా పెద్ద గాలివాన వేసింది. ఊస్! బన్నీ చేతికి నుండి విడిపోయి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఓహో అంటూ లిలీ అరవసాగింది. కాని బన్నీ మాత్రం ఆనందంగా ఆకాశంలో చిందులేశాడు. గాలిలో డాన్సులు, తిట్లలతో ఆటలు, పక్షులపో అభివాదలు. కాని కొద్దిసేపట్లోనే మబ్బులు కమ్మాయి. పిడుగు మోగింది. వాన మొదలైంది. బన్నీకి భయం వేసింది. హాయ్, నాకు ఇక్కడ ఉండడం నచ్చడం లేదు అని బన్నీ బాధపడ్డాడు. అప్పుడు ఒక తెలివైన గుడ్లగూబు వచ్చి అడిగింది, నీకు సహాయం కావాలా చిన్నా? అవును ప్లీజ్ అని బన్నీ చెప్పాడు. గుడ్లగూబ బన్నీకి దారి చూపించి అతన్ని మళ్లీ బొమ్మల దుకాణానికి తీసుకెళ్ళింది. అక్కడే లీలీ ఎదురుచూస్తూ కూర్చుంది. బన్నీను చూసి లీలీ ఆనందంతో నన్నయ్యలా బెలూన్ను పట్టుకుంది. నా బన్నీ వచ్చేశాడు అంటూ ముద్దులు పెట్టుకుంది. ఆ రోజు తర్వాత బన్నీకి ఎగిరిపోవాలనే కోరిక ఇంకా ఉండేది. కాని లీలీ పక్కనే ఉండటమనే ప్రేమను మరి ఎక్కువగా ఇష్టపడ్డాడు. నీతిపాఠం: ప్రపంచం ఎంత అందంగా ఉన్నా మనల్ని ప్రేమించేవాళ్ల దగ్గరే మన నిజమైన స్థానం. Please subscribe, like and share for more videos.